ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేయండి. ఈ కొత్త సంవత్సరానికి సరికొత్త కలెక్షన్స్ తో మెరిసిపోండి. నాణ్యమైన వస్త్రాలు, నమ్మకమైన ధరలు. ఎస్ఆర్ షాపింగ్ మాల్. మనతో పాటు సుమన్ టీవీలో ఉన్నారు పులి సీత. నమస్తే సీతక్క. నమస్తే. డిజిటల్ వాళ్ళకి ఎంత క్లోజ్, మా సుమన్ టీవీకి కూడా అదే క్లోజ్. రియాలిటీ చూస్తూ ఉంటే భయంగా ఇప్పుడు జనరేషన్ చూస్తే ఎప్పుడు ఏ పండగ వస్తుంది, ఏ కాలాలు మారుతున్నాయి, శీతాకాలం, వేసవి కాలం, ఇవి కూడా కొన్ని తెలియదు. ఆ జనరేషన్ లో ఉన్నందుకు బాధపడాలా? నాకేమనిపిస్తుంది అంటే ఫ్యూచర్ లో ఎటు పోతుందా, జనాభా ఎటు వెళ్ళిపోతారా ఏంటా అనే ఒక భయం కూడా వేస్తుంది ఒక్కొక్కసారి. చాగంటి గారు కానీ, గరికిపాటి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క ధర్మం అనేది బ్రతుకుంది. వీళ్ళిద్దరు కూడా లేకపోతే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాతే చాలా మందికి తెలిసింది. రీసెంట్ గా తిరుమల వెళ్ళావు, అక్కడ ఎలా ఉంది ఎన్విరాన్మెంట్, రిసీవింగ్ ఎలా ఉంది, ప్రసాదాల గురించి కూడా ఒక వీడియో పెట్టావు. అంటే రీసెంట్ సిచ్యువేషన్స్ వల్ల. ఈ లాస్ట్ ఇయర్ లో నేను 4 times వెళ్ళాను తిరుమలకి. అసలు ఎంత బాగుందో తెలుసా, అక్కడ యంగమాంబ సత్రంలో పెట్టే అన్నం కానీ, తర్వాత లడ్డు అయితే క్వాలిటీ కానీ, సో ఎంత బాగుందంటే. అలిపిరి మెట్ల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు తక్షణ ఉపశమనం కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారంట. బిఆర్ నాయుడు గారి సరికి నిజంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను రా. సంక్రాంతి వస్తుంది అక్క, ఏంటి మీ ఊర్లో ఎలా ఉంటుంది హడావిడి? కోడి పందాలు, ముగ్గులు, గొబ్బెమ్మలు. సంక్రాంతి అంటే గుర్తొచ్చింది. మన శివశంకర్ వరప్రసాద్ మూవీ మంచిగా ట్రైలర్ చూసా. గరణమ్మ కూడా గుర్తొచ్చాడా? శశి ఏంటి వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవు, అందరు చూస్తున్నారు. ప్లీజ్. నువ్వు పెద్దలో చేస్తున్నావు, అది మాత్రం ఏమి చెప్పట్లేదు. అది చెప్పకూడదుగా. రామ్ చరణ్ గారు ఎప్పుడెప్పుడు ఏ లుక్ బయటకు వస్తుందా అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బయట. మరి అంతే కొంచెం చిరు లీక్స్ లాగా, చిన్న లీక్స్. అమ్మో, మా బుజ్జిబాబు సార్ ఇక నేలకేసి కొట్టేస్తారు మైకిల్ని. రామ్ చరణ్ గారి గురించి చెప్పబడలేదు, పులిబిడ్డ పులే. చెప్పడానికి మాటలు సరిపోవు రామ్ చరణ్ గారి గురించి. ఆయన యాక్టింగ్ మనం చూసే ఉన్నాం. అస్సలు ఎంత మంచి పర్సన్ అంటే బాలయ్య బాబు సార్తో ఆయనతో నేను మాట్లాడాను, ఆయన దగ్గర కూర్చున్నాను, ఆయనతో మాట్లాడాను. ఎంత మంచి పర్సన్ తెలుసా బాలయ్య బాబు సార్. స్పీచ్లెస్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో నాతో పాటు స్పెషల్ గెస్టే ఉన్నారు. ఫెస్టివల్ వచ్చినప్పుడల్లా ఈ గెస్ట్ అలా మెరిసేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. టాపిక్ ఏదైనా డిజిటల్ ప్లాట్ఫామ్ లో తన ఒపీనియన్ ని చాలా ఫేర్ గా చెప్తూ ఉంటుంది. పులి సీత రీసెంట్ టైమ్స్ లో పులి సీత అనే బ్రాండింగ్ తనకు తనే క్రియేట్ చేసుకుంది. సో రైట్ నో మనతో పాటు సుమన్ టీవీలో ఉన్నారు. న్యూ ఇయర్ వచ్చేసింది. లాస్ట్ 2025 అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది తన మాటలతో, సినిమాలతో. 2026లోకి అడుగు పెట్టేస్తున్నారు. పెద్ది కూడా వస్తుంది, మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. రైట్ నో సీత గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సీతక్క. నమస్తేరా, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ రా, సేమ్ టు యూ. ఎందుకంటే 2025 ఒక సెన్సేషన్ లాగా నీ మాటలతో వైబ్రేషన్ క్రియేట్ చేసేసావు. అండ్ ఆల్మోస్ట్ పాస్ట్ చాలా సంవత్సరాల నుంచి పులి సీత అనే ట్యాగ్ తీసుకున్నావు. అండ్ 2026 కూడా ఇంకా మంచిగా ఇటు సినిమా రంగంలో కావచ్చు, డిజిటల్లో కావచ్చు, మంచి పేరు తెచ్చుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఏంటి, ఎట్లా ఉంది లైఫ్? చాలా బాగుంది. అందరూ న్యూ ఇయర్ వస్తుంది అనగానే రెజల్యూషన్ ఏంటి అంటుంటారు. ఏంటక్క నీ రెజల్యూషన్ ఏంటి? నాకు న్యూ ఇయర్ ఇది కాదురా, ఉగాదితో స్టార్ట్ అవుతుంది. ఓకే. నేను ఏదైతే అనుకుంటున్నానో అవి ఆ పనులు అవన్నీ ఉగాదితో స్టార్ట్ చేస్తాను. బేసిక్ గా తెలియనప్పుడు ఒక రకంగానే, తెలిసిన తర్వాత కూడా మన తెలుగు సంవత్సరం ఉగాదితో సెలబ్రేషన్ చేసుకోవడం అనేది నాకు తెలిసిందనమాట. సో దాన్ని ఫాలో అయిపోదాం అని అనుకుంటున్నాను. సో ఉగాది వచ్చిన తర్వాత ఏదైతే నేను ఏం చేయాలనుకుంటున్నానో, చేయాల్సినవి ఏమున్నాయో అప్పుడు చెప్తాను. ఓకే, అందుకే
తెలుగు కొత్త సంవత్సరాది అని చెప్పి అంటారు కదా, ఉగాది పండుగ మరి నిజంగా అంతే కదా, ఉగాది వస్తుంది అని అంటే సంవత్సరం మారుతుంది, పిల్లలకి మంచిగా ఎగ్జామ్స్ అయిపోయి నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తారు, అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెడతారు, కొత్తగా రైతు ఏదైతే పంట పండించిన ధాన్యం ఏదైతే ఉందో ఆ టైంలోనే వస్తుంది ఈ మార్చ్ ఏప్రిల్ మధ్యలో. సో అది కదా, అంటే ప్రకృతితో పాటు కాలం అంతా మారుతూ టైమింగ్స్ అన్నీ మారుతాయి. కానీ జనవరి అర్ధరాత్రి 12 గంటలకి వచ్చేది ఏంటో అదేం సెలబ్రేషన్ చేసుకుంటారు నాకు నిజంగా తెలియదు. ఓకే, తెలియనప్పుడు అందరం చేసుకున్నాం. సో తెలిసిన తర్వాత అయినా మనం మారితే పక్కన వాళ్ళు కూడా మారుతారనేది ఒక చిన్న ఒక ఇది తప్పితే ఇంకా అంతకు మించి మీరు చేసుకోకూడదు రుద్దాలనే విషయం కాదులే. కానీ మనం చెప్పే మాట 10 మంది వింటారు కదా అనే ఒక ఇదితో ఉగాదిని సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పే నేపథ్యం తప్పితే ఇంకా అదర్వైజ్ ఏది లేదు. ఓకే, కాదు ఒక సంవత్సరం ఎలా అనిపిస్తుంది ఎప్పుడు చేసుకుంటావు అంటేనే, నువ్వు ఒకప్పుడు మనకు ఉండేవి పండగలకి ఉండేటటువంటి ఇంపార్టెన్స్, ఉగాదికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ పెరిగేటప్పుడే శ్రీరామనవమి దగ్గర నుంచి అన్ని మనకి ఫెస్టివల్స్ మనం పెరిగే కొద్దీ మనకు చెప్తూ ఉండేవాళ్ళు, స్కూల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు. ఇప్పుడు జనరేషన్ చూస్తే ఎప్పుడు ఏ పండగ వస్తుంది, ఏ కాలాలు మారుతున్నాయి, శీతాకాలం వేసవి కాలం ఇవి కూడా కొన్ని తెలియదు. ఆ జనరేషన్ లో ఉన్నందుకు బాధపడాలా, మన పాత మెమరీస్ ని మర్చిపోతున్నాం, ఎలా ఉండాలంటావు అసలు? ఎలా ఉండాలంటే ఇప్పుడు ఉండే ఈ యొక్క ఈ ప్రజెంట్ ఏదైతే ఉందో ఇదిలో అందరూ కాలమానాలని మర్చిపోతున్నారు, పండగలను మర్చిపోతున్నారు, ఎవరిష్టం వచ్చినప్పుడు ఈవెన్ బర్త్డే ఫంక్షన్ కూడా ఒక పండగలాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో అలాంటప్పుడు మనకి ఒరిజినల్గా ఏదో వచ్చే పండగలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడం మానేశారు. కొత్తగా పుట్టుకొచ్చే పండగలు కూడా ఈ మధ్య మనం చూస్తున్నాము. నాకేమనిపిస్తుంది అంటే ఫ్యూచర్లో ఎటుపోతుందా, ఈ జనాభా ఎటు వెళ్ళిపోతారా ఏంటా అనే ఒక భయం కూడా వేస్తుంది ఒక్కొక్కసారి. ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమైపోతున్నారంటే ఏమన్నా మాట్లాడితే నీకెందుకు, నా ఇష్టం, నా డబ్బులు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, మాట్లాడడానికి నువ్వెవరు, హూ ఆర్ యూ టెల్ అనేసి మాట్లాడతారు. అలాంటి సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి ఏం కదిలిస్తాను చెప్పు. ఇప్పుడు మనకి ఎట్లో మనం చేసుకున్న అదృష్టం ఏంటంటే కొంతమంది ఏదైతే మంచి మాటలు వినాలనుకునే వాళ్ళకి చాగంటి గారు కానీ గరికపాటి ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ప్రవచనాలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంకా కొంతమంది బ్రతికునడం అంటే ఈ యొక్క ధర్మం అనేది బ్రతికుంది. వీళ్ళిద్దరు కూడా లేకపోతే ఇంకేం ఉండదు, మొత్తం ఎవరికి నచ్చినట్టు ప్రతిరోజు పండగే. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చాలా మంది ఫాలో అవుతున్నారు అక్క, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. గరికపాటి గారు ఇద్దరు నిజంగా వీళ్ళు కూడా ఆ దేవుడు అంశతో పుట్టిన వాళ్ళ నాకు అనిపిస్తుంది. అట్లా ఎక్కువగా ఏం ఇష్టం మాకైతే గరికపాటి గారు భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి సంబంధం గురించి కావచ్చు, లైఫ్ లాంగ్ లీడ్ చేసి ఒక పర్సన్ ఎంత రెస్పెక్ట్ చేయాలో చెప్తున్నప్పుడు నిజంగా ఏ జనరేషన్ ఉన్న వాళ్ళైనా సరే వినాలి అనిపిస్తూ ఉంటుంది. నాకు ఆయన మాటలు చాలా బాగా నచ్చుతాయి, బాగా వింటాను కూడా. అండ్ పురాణాల గురించి, మన చరిత్ర గురించి చాగంటి వారు చెప్తారు. నాకు ఆయన ప్రతిరోజు నేను వెంకటేశ్వర స్వామి గురించి చెప్పిన ఏదైతే కొన్ని మాటలు అయితే ఉన్నాయో అవి కూడా నేను చాలా బాగా వింటాను అనమాట. వినంగానే నాకు మంచిగా బాగా అనిపిస్తుంది. నాకు నా ఇష్టదైవం మీకు చెప్పాను ఆల్రెడీ, వెంకటేశ్వర స్వామి అని. అప్పుడు జరిగినటువంటి యథార్థ ఘటనలు అంటే స్వామివారు ఫస్ట్ శిలగా వెలిసినప్పటి నుంచి ఎంత అద్భుతాలు జరిగాయి అవన్నీ చెప్తూ ఉంటారు. తిరుమల క్షేత్రం గురించి అవన్నీ బాగా నచ్చుతాయి నాకు. నాట్ ఓన్లీ తిరుమల, అన్ని చెప్తూ ఉంటారు ఆయన. ఇది అరుణాచలం గురించి కానీ అన్ని టెంపుల్, అన్ని దేవుళ్ళ గురించి ఆయన చెప్తూ ఉంటారు. నాకు నచ్చుతుంది. ఒక్కటే ఏంటంటే చాలా మంది హిందువులు చులకనగా చేసి మాట్లాడతారు. మీరు ఉండేది హిందువులు, ఒక దేవుడు అయితే 10 రకాలుగా అంత ఆ దేవుడు అని, ఆ పోచమ్మని, ఎల్లమ్మని మొక్కుతూ ఉంటారు, పిచ్చా మీకు అని అంటారు. కానీ మాకు దేవుడు హిందువులు ఒకటే చెప్తున్నాను, మేము హిందువులు అందరం ఒకటే కానీ దేవుడిని కొలిచే స్వరూపం ఒకటే కానీ ఆ స్వరూపాన్ని పలు రూపాల్లో కొలుస్తున్నాం, అంతే తేడా. ఇది ఎవరైతే మా హిందూ ధర్మాన్ని, మా హిందువుల దేవుళ్ళని హేళన చేసి మాట్లాడతారో వాళ్ళు తెలుసుకోవాలి. ఇది దేవుడు ఒకడే కానీ మేము పలు రూపాల్లో కొలుస్తాం. అది ఓకే. ఇప్పుడు నీకు చెప్పావు ఇష్టదైవం అంటే వెంకటేశ్వర స్వామి. రీసెంట్గా తిరుమల వెళ్ళావు, అక్కడ ఎలా ఉంది ఎన్విరాన్మెంట్, రిసీవింగ్ ఎలా ఉంది, ప్రసాదాల గురించి కూడా ఒక వీడియో పెట్టావు, అంటే రీసెంట్ సిచ్యువేషన్స్ వల్ల. నేను అంటే ఇక్కడ పొలిటికల్ టాపిక్ గురించి మాట్లాడే నా ముఖ్య ఉద్దేశం కాదులే. కానీ అంటే నేను గత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్ళి ఇది చాలా మందికి కొంచెం ఒక రకంగా అనిపించవచ్చులే కానీ ఉన్న వాస్తవాలు చెప్పాలి. అన్నం దగ్గర గురించి కానీ, లడ్డు దగ్గర నుంచి కానీ అన్ని అక్కడ సదుపాయాలు కూడా అంత ఇదిగా లేకపోతుండే. సర్లే అని చెప్పేసి నేను అప్పుడు నాకు మాట్లాడే అంత వాయిస్ కూడా అప్పుడు లేదు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత తిరుమల మొన్న దట్టు ఇప్పటికి ఈ లాస్ట్ ఇయర్లో నేను 4 times వెళ్ళాను తిరుమలకి. అసలు ఎంత
బాగుందో తెలుసా, అన్నప్రసాదం అక్కడ యంగమాంబ సత్రంలో పెట్టే అన్నం కానీ, తర్వాత లడ్డు అయితే క్వాలిటీ కానీ, సో ఎంత బాగుందంటే రీసెంట్గా పోయినప్పుడు ఒక మాట విన్నాను అనమాట. అలిపిరి మెట్ల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఎవరికైనా అంటే హృదయ సంబంధిత ఏదన్నా వ్యాధులు వచ్చినప్పుడు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసం వస్తాయి కదా, సో అట్లాంటి తక్షణ ఉపశమనం కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారంట. అసలు ఎంత నిజంగా నేను బిఆర్ నాయుడు గారి సరికి నిజంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను రా. అంటే ఒక చిత్తశుద్ధి ఉండాలి, ఏదైనా ఒక పని చేయాలి అని అంటే చిత్తశుద్ధి లేకపోతే, భక్తి లేకపోతే చేయలేం. ఏదో డబ్బులు సంపాదించుకోవాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి, తినేసేయాలి దేవుడి మీద వచ్చే సొమ్మంతా అని గత ప్రభుత్వంలో మనం చూసాము. ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా పైన కొండ మీద ఎంత ప్రశాంతంగా ఉంచుతున్నారు అంటే ఆయనకి బిఆర్ నాయుడు గారికి వీలైనంత ఇదిగా ఎంత చేయాలో అంత చేస్తున్నారు. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకు ముందు తిరుమల వెళ్ళాలంటే మేము తిరుమల వెళ్ళాలనుకుంటున్నాము, ఎక్కడైనా మీడియా వాళ్ళు హెల్ప్ తీసుకుంటే మాకు త్వరగా దర్శనాలు వస్తూ ఉంటాయి, లేదంటే అక్కడ ఎవరినైనా ఒకళ్ళని పట్టుకుంటే పని అవుతుంది అనేది కొన్ని సంవత్సరాలు వింటూ ఉన్నాం. ఇప్పుడు తిరుమల వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఏ రికమెండేషన్స్ లేవు, మీరు దేవుణ్ణి చూడాలంటే డైరెక్ట్ గా రావచ్చు అన్న ఒక పాత్ క్రియేట్ చేశారు నాయుడు గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చిన్న పెద్ద అనే తేడా లేదు. నేను ఒకటే కోరుకుంటాను రా, నేను చూసిన తర్వాత నాకు ఎంత ఒళ్ళంతా పులకరించిపోయిందో అక్కడ ఆయన చేసే పనులు కానీ, ఆయన ఇది కానీ, ఆయన ఒక భక్తి కానీ, ఎంత ప్రజల్లో మొన్న నేను వీడియోస్ కూడా చూశాను, మొన్న ఏదో పేపర్లో కూడా చూశాను, ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ భక్తుల దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాయి మీకు అనేసి అడుగుతున్నాడు. సో గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చూసారా మీరు? దానికి అలా చేయాలి అంటే ఒక చిత్తశుద్ధి, భక్తి ఉండాలి దేవుడి మీద. మన దేవుడికి మన జీవితాన్ని ఇంతవరకు సంపాదించాలు, ఇంకటి నుంచి మన దేవుడికి మనం చెయ్యాలి, సేవ చేయాలి అనే ఒక తత్వం ఆయనకున్నందుకు నిజంగా వెంకటేశ్వర స్వామి ఆయనకి నిండు పుష్కలంగా ఆయుష్ని ప్రసాదించాలని, ఆయు ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ బిఆర్ నాయుడు సార్. ఓకే, సూపర్. సో ఇప్పుడు నువ్వు మాటలు వింటూ ఉంటే ఒక తిరుమల వెళ్ళి వచ్చినంత ఆనందంగా ఉంది చెప్తుంటే. నిజంగా తిరుమల అనేది అందరికీ ఎమోషన్. ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా ఆ వెంకటేశ్వర స్వామిని చూడాలి అనే అసలు అక్కడ ఒక్క సెకండ్ అలా చూసినప్పుడు వీళ్ళు తోసేస్తుంటారు కదా. ఒక నిమిషం ఉంటాయో, నిమిషం కూడా ఉండవు. నిమిషం అంటే మేము 10,500 రూపాయలు టికెట్ పెట్టి కొని అది పనిగా చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. అప్పుడు బాగా చూసాం. ఇక్కడ నుంచి ఈ ఏదైతే గడప ఉంటుందో అక్కడి నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళి చూసాము. అప్పుడు ఓకే అనిపించింది. అయినా కూడా అంతసేపు చూసినా కూడా మళ్ళీ బయటకు వస్తే కనిపించాడు ఆయన. అదే మహిమ. ఆ తర్వాత ఒకవేళ మన కళ్ళు మూసుకుంటే కనిపిస్తాడంటే కూడా ఇంక కనిపించాడు. ఆ నిమిషమే అక్కడ గుళ్ళో ఉన్నప్పుడే. ఎంత నిజంగా ఆ కోనేటి రాయుడు వాడు వెంకటేశ్వరుడు. నాకు ఆ మాట అనుకున్నప్పుడల్లా నాకు లైక్ లాస్ట్ టైం కూడా చెప్పాను, మన ఆయన మేము మాట్లాడుకుంటూ ఉంటాం, అది వేరే విషయం, కానీ ఎక్కువ మాట్లాడితే పిచ్చి అనుకుంటారు. అప్పుడప్పుడు దేవుడితో మాట్లాడతానంటున్నా, వద్దు నేను అదే ఇంక అడగొద్దు. సూపర్. ఓకే, సో ఎప్పుడు చూసినా నీలో పల్లె వాతావరణం, ప్రకృతి, నేచర్ కనిపిస్తూ ఉంటుంది. అదే ఇంకా మన ఇద్దరిని కూడా దగ్గర చేసిందని హ్యాపీగా చెప్తాను. ఎందుకంటే నీకు నో ఫిల్టర్స్, ఉన్నది ఉన్నట్టు ముఖం మీద మాట్లాడతావు, కల్మషం లేకుండా. ఈ జెన్జీ జనరేషన్లో కూడా ఇప్పటికీ నీకు పల్లెటూర్లు అంటే ఇష్టం, రైతు అంటే గౌరవం. దట్టు మీరు కూడా రైతు ఫ్యామిలీ, స్టిల్ ఇప్పటికీ బాగా అదే వర్క్ చేస్తూ ఉన్నారు. ఎన్ని జనరేషన్స్ ఉన్నా నిజంగా రైతు యొక్క ఇంపార్టెన్స్ తెలియచేయాలక్క. ఏంటక్క అసలు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఈసారి వర్షాలు ఎక్కువ వచ్చాయి, పత్తి వేసిన వాళ్ళు ఉన్నారు, మిర్చి వేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ కొంత లాస్ అయితే ఫీల్. నేను రైతుని, నువ్వు చెప్తున్నావు కదా, రైతు గురించి ఒక మర్చిపోలేని ఓడి చెప్తాను. ఒక ఆడబిడ్డ పెళ్ళైపోయిన తర్వాత తను ఏదైతే ఫస్ట్ ప్రెగ్నెంట్ అవుతుందో 9 నెలలు మోసిన తర్వాత ఆ బిడ్డ ఏదైతే పురిటి నొప్పులు పడి ఆ బిడ్డను కంటదో, యాజ్ యూజువల్ రైతు అంతే. నారు పోసిన దగ్గర నుంచి నారుని నీట్గా చేసుకొని, తర్వాత వాటిని నాటిచ్చి, వాటికి మందులు ఏదన్నా వేసుకొని, ఎరువులు వేసుకొని, ఒక మంచి పంటకు వచ్చి ఇడ్లి గింజ ఏర్పడి దాంట్లో ఇదయ్యేంత వరకు, కోతకు వచ్చేంత వరకు ఆ రైతు పడే కష్టం అది రైతు బిడ్డకి మాత్రమే తెలుస్తుంది. కానీ తల్లితో నేను పోలుస్తున్నాను అంటే రైతు ఎంత గొప్పవాడో అర్థం చేసుకో. ఈరోజు 4 మెతుకులు మనం అందరం ఈ అన్నం నోట్లోకి వెళ్తుందంటే రైతు పండించకపోతే అసలు ఇప్పుడు కొంతమంది చాలా మంది ఆ పొలాలను కూడా కొట్టేసి రియల్ ఎస్టేట్ అంట ఫ్లాట్ల కింద పెట్టేస్తున్నారు. వీళ్ళకి ఏమి ఇది నాకు అర్థం కాదు. అంటే డబ్బులు ఏం చేసుకుంటారో ఏంటో, అవసరానికి కావాలరా డబ్బు, అవసరం మించి కోట్లు. నేను ఈ సంవత్సరంలో 30 కోట్లు టర్న్ అవుట్ చేశాను రా, నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ 40 అన్న. దేనికి? ఎందుకు? రోగాలన్నీ ఎక్కువైపోతున్నాయి. ఆ తక్కువ పంటలో ఎక్కువ చేయాలని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళంతా కొట్టేయడం వల్ల
తగ్గిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, రైతులు తగ్గిపోయినప్పుడు 2-3 సార్లు వేయడానికి ట్రై చేస్తారు, పంట వేయడానికి తక్కువైనప్పుడు. ఆ పంట వేయడంలో ఏం చేస్తారు, వీళ్ళంతా మందులు వేస్తున్నారు ఎక్కువ, అంటే తొందరగా వచ్చేయడం కోసం. ఆ మందులు తిన్న అన్నాన్ని మనం తింటున్నాం. ఆ జబ్బులన్నీ మనకే కదా వచ్చేది. క్యాన్సర్లు, ఈ షుగర్లు, ఈ బీపీలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు? ఈ మందులు వాడడం వల్లే. సగం చెడగొట్టేది మనమే కదా, ప్రకృతిని చెడగొట్టేది మనమే కదా. మన బోయపట్టి గారు చెప్పినట్టు ప్రకృతిని మన చేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి ఇది ఎక్కడికో వెళ్ళింది. సో రైతు గురించి చెప్తున్నాం కదా. సో రైతు అంత కష్టపడతాడు కాబట్టి, రైతు లేకపోతే ఈరోజు మానవాళి లేదు. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక సంవత్సరం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఏం సాధించాలి, Yes. ఎన్ని టర్న్ ఓవర్స్ తెచ్చుకోవాలి, బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఇవే మాట్లాడుతుంటారు. ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడతారు, లేదా ఒక కమర్షియల్ సెలబ్రిటీ గురించి మాట్లాడతారు, లేదా ఒక బిజినెస్ పార్ట్నర్ గురించి మాట్లాడతారు. రైతు గురించి ఎవరు మాట్లాడరు, రైతు గురించి ఎవరు ఫైట్ చేయరు. రైతుల కోసమే ఫైట్ చేయాలి. అవును. మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు బాగోపోతే మనం తినే అన్నానికి కూడా వాల్యూ లేదు. రైతు కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా ఇప్పుడు సిటీ వైపు చూస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఫ్యూచర్ మొత్తం మీరు అన్నట్టు పొలాలు లేకుండా రియల్ ఎస్టేట్లు అయిపోయి, చుట్టూ బిజినెస్లు అయిపోయి, కమర్షియల్ కాంప్లెక్స్లు కనిపిస్తూ ఉంటే మనం తినే ఫుడ్ కూడా మనం క్వాలిటీ లేకుండా తిని రోగాల బారిన పడతాం. మీరు అన్న తర్వాత అట్లా అనిపిస్తుంది. రానున్న 20-30 ఏళ్లలో ఈ అన్నం కూడా పుట్టదు. రైతులు అనేవాడు ఉండడు. వీళ్ళు ఇలాగే ఈ తత్వం ఇలాగే ఇది చేస్తూ ఉంటే రైతు అనేవాడు ఉండడమ్మా. నేను చెప్తున్నాను కదా, ఉండడు. అంత ఇదైపోయి వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడు ఏం మట్టి విసుక్కుంటావు, ఏమి దున్నుతావులే, పోయి శుద్ధంగా అక్కడికి వెళ్ళి ఇది చేసుకుంటాము. ఇప్పుడు నేను ఒక రైతుని, నా బిడ్డను రైతు అవ్వాలని నేను కోరుకుంటానా? కాదు కదా. వాళ్ళ యొక్క విధి, వాడు మా పెద్దోడు నువ్వేమవ్వాలరా, ఏంటి నీ ఫ్యూచర్ అంబిషన్ అంటే నేను సాఫ్ట్వేర్ అవ్వాలనుకుంటున్నాను మమ్మీ. ఎందుకు? వాళ్ళ నాన్నలాగా, వాళ్ళ నాన్నకి ఎంఎస్సీ బీఈడీ పీజీ చేసినప్పటికీ వ్యవసాయం చేయాలని చిన్నప్పటి నుంచి ఇష్టం. మరి అదే బిడ్డకి, నా బిడ్డకి ఎందుకు రాలేదు? నా బిడ్డనే కాదు, ఎవరికి కూడా మా నాన్నలాగా అవ్వకూడదు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా అదే అనుకుంటారు. ఇప్పుడు నేను పడిన కష్టం నా బిడ్డలు పడకూడదు అనుకుంటున్నాను కదా. సో అది ఎక్కువ పొలం ఉండేవాళ్ళు చేసుకుంటే తప్పులేదు, కానీ అలా కొందరు ఉండరు, వెళ్ళిపోవాలనుకుంటారు, మంచిగా జాబ్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి ఇంకొద్ది రోజులు పోతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతే వచ్చిందో దీంతో మొత్తము ల్యాండ్స్ అన్ని కొలాప్స్ అయిపోయి, పొలాలన్నీ కొలాప్స్ అయిపోతున్నాయి. తీసేసి ల్యాండ్లకి పెట్టేసి ఫ్లాట్ కింద చేసేసి ఇది ఇంత అని అమ్ముకుంటున్నారు. ఇంకెక్కడ పొలం చేస్తారు? ఉన్న ఎకరాలని కాస్త వీళ్ళు ఫ్లాట్ల కింద అమ్మేస్తే ఇంకా రైతు ఎక్కడ పండిస్తాడు? మరి ఇది అనార్థం కాదా? మరి అన్నీ ఎవరు మాట్లాడతారు వీటి గురించి? ఏదన్నా మాట్లాడితే నీకు అవసరమా, ఇది నా పొలం, నువ్వెవరు మాట్లాడడానికి? మా తాతల దగ్గర నుంచి వచ్చిన పొలం, నీకేంటి సంబంధం? ఏం మాట్లాడతాం చెప్పు? ఇప్పుడు ఈ మాట విన్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు మైకులు ఇచ్చి కూర్చొని పెడితే ఇలాగే మాట్లాడతారు అనేసి కింద కామెంట్స్ పెడతారు. ఒక్కసారి ఒక క్షణం ఆలోచించాలి కదా. అంటే ఇది లేదు, నాకే ఇంత తెలివితేటలు ఉంటే మీరు బాగా ఇది చేసిన వాళ్ళు, పెద్ద వాళ్ళు, మరి మీకెంత ఆలోచన ఉండాలి? నీ బిడ్డకు పుట్టిన బిడ్డకు కూడా నువ్వే సంపాదించి పెట్టాలంటే వాడు అవలగడా? వాడికి చేత కదా? వాడు చేయలేడా? వాడు సంపాదించుకోలేడా? ఎందుకు అంత సోమరబోతులు చేస్తున్నారు? రియల్ ఎస్టేట్లని అవని ఇవని ఎందుకు అంత ఇది చేస్తున్నారు? 1000 కోట్లు ఏం చేసుకుంటారు? మహా అయితే మనిషి ఆయుష్ ఎంతరా? 50 ఏళ్ళు. 50 ఏళ్ళు కూడా బతకడానికి గ్యారంటీ లేదు. ఎవరు ఎప్పుడు పోతాడో కూడా తెలియదు. ఏం చేసుకుంటావు 1000 కోట్లు? పక్కన వాళ్ళు నోరు కొట్టి ఏం చేస్తావు నువ్వు? ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు ఈ మధ్య ఒక టాపిక్ నడుస్తుంది. నేను ఈరోజు మార్నింగ్ ఏదో చూశాను. ఒక అమ్మాయి పెళ్ళయింది, ఒక పాప, అమ్మాయి 9th క్లాస్ సంథింగ్ 10th చదువుతుంది. ఆవిడ పిహెచ్డి చేసిందంట. ఏది భర్తను చూసుకుంటూ, ఇంట్లో పొలం పనులు చేసుకుంటూ, బిడ్డను చదివించుకుంటూ పిహెచ్డి చేసిందంట. మరి ఆ పిల్ల గురించి ఎవరైనా మాట్లాడతారా? ఆవిడ గురించి, ఆ పిల్ల కాదులే, ఆవిడ గురించి ఎవరైనా మాట్లాడతారా? ఎంతసేపటికి ఈ యొక్క వ్యవహారం గురించి మాట్లాడుతున్నారే. మరి లేనివాడు ఎప్పుడు లేనివాడుగానే ఉంటున్నాడుగా. ఉండేవాడు ఇంకా పై స్థాయికి వెళ్ళిపోతున్నాడు, లేనివాడు ఇలాగే ఉంటున్నాడు. ఇంకా ఇదిగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు, పూర్గా ఉండేవాళ్ళు. ఎందుకు అలాంటి వాళ్ళకి ఎందుకు చేయరు? ఎందుకు చెయ్యాలి అని ఒక నేపథ్యం. ఇప్పుడు నాకు వచ్చే రూపాయిలో ₹1 నేనే అంటే నా మనస్తత్వం అది. ఏదైనా ఎవరైనా అడిగితే ఇచ్చేస్తున్నా, నా దగ్గర లేకపోతే నేను బాధపడుతున్నా. నేను ఎవరైనా ఒకరిని అడిగే సిచ్యువేషన్ కూడా అప్పుడప్పుడు వస్తుంది. కానీ మీకు 1000 కోట్లు ఉండేవాళ్ళు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఏమీ లేని నేనే చేస్తున్నాను అని అంటే, నాకు వచ్చిన డబ్బుల్లోనే అన్ని 1000 కోట్లు అంత ఆస్తులు ఉండేవాళ్ళు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అదేమంటే నీకు మనసు ఉంది, మాకు లేదు, మేము చేయాలి, రూల్ ఏముంది, నా సంపాదన నా ఇష్టం కదా, ఎందుకు ఇవ్వాలి అనేసి మాట్లాడతారు. అలాంటి దిక్కుమాలిన సమాజంలో మనం బ్రతుకుతున్నాం. నాకు నిజంగా బాధేస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు సోషల్ సర్వీస్. మీరు అన్న పాయింట్ ఏంటంటే చిన్నప్పుడే పేరెంట్స్ ఏంటంటే
మన దగ్గర ఎంత ఉన్నా కూడా మనకి ఎంత సరిపోతుందో అంతే వాడుకుని మిగతాది ఒక నలుగురు పెట్టడానికి నీ మనస్తత్వం ఉండాలమ్మా. ఉండాలి. పెరిగేటప్పుడే పిల్లలకి అది చెప్పి పెంచుతారు. అందుకే ఒకప్పుడు ఏంటంటే మనకి కష్టం వస్తే ఒక నలుగురు వస్తారు కదా అనే భావన ఉండేది. ఒక పాట కూడా ఉంది, ఒక్కరై రావడం ఒక్కరై పోవడం, అంతే. నడుమ ఈ నాటకం ఉన్నా కూడా ఒక నలుగురు మన కోసం వస్తారనేది చెప్తూ ఉండేవాళ్ళు, జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఏంటంటే స్వార్థం పెరిగిపోయింది, ఎవరికి ఎక్కడ వాళ్ళు పట్టినా స్వార్థం. మేము బాగుంటే చాలు అనే ఆలోచనలోనే ఉన్నారు. ఇవన్నీ మారే సిచ్యువేషన్స్ ఎక్కడా లేవు కదా. మారవు అవి, మారవు. ఇంకా అంటే సోషల్ సర్వీస్ ఏం చేస్తారు? కొన్ని ఉపద్రవాలు వచ్చేంత వరకు వీళ్ళు మారరు. ఎవరైతే అహంకారంతో వెలిగిపోతుంటారో, నాకేంటి, నేను మంచి ఇదిలో ఉన్నాను, నాకు ఒక మంచి స్థాయి ఉంది, ఒక మంచి హోదా ఉంది, ఒక మంచి పేరు ఉంది, దానికి తగ్గట్టు డబ్బులు ఉన్నాయి, నేను ఏదైనా కొంటాను, ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నాకు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టు బట్టలు కట్టుకొని ఉంటాను, తిరుగుతాను, ఎవడేమనుకున్నా నాకు సంబంధమే లేదు అని ఏదైతే ఈ నడమంత్రపు సిరి మీదకెక్కిన మాటలు ఉంటాయో, ప్రతి ఒక్కరికి జీవితంలో అవన్నీ అణసదొక్కడానికి ఒకరు వస్తారు. అది ప్రకృతి వల్ల రావచ్చు, లేకపోతే వేరే పర్సన్ వల్ల రావచ్చు, ఎలాగైనా రావచ్చు. కానీ అణచి మొత్తం అంత ఇది చేసి కింద కూర్చోబెడతాడు. అహంకారం పనికిరాదు. ఒక మనిషి ఎదుగుతూ ఉందంటే ఎదిగే నేపథ్యంలో చెవులు మూసుకోవాలి. మొత్తం ఎదిగి బాగా నీకు ఒక మంచి పేరు వచ్చిన తర్వాత నోరు మూసుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. నీ వల్ల ఒక మాట ఇదైపోయి తూలి బయటకు వచ్చి బయట అందరు విని నిన్ను తిడుతున్నారు అని అంటే అది ఒక్క బ్యాడ్ నేమ్ నీకు ఒక్కదానికే కాదు, నీ పిల్లలకి, నీ భర్తకి, అంటే నీ ఫ్యామిలీకి. ఇన్ని సంవత్సరాలకి నువ్వు కష్టపడి సంపాదించుకున్న పేరు ఒక్క చిటికలో ఇలా పోయింది కదా. ఏం సాధించావు నువ్వు? దానివల్ల ఏం కూడగట్టుకుంటావు? ఒక్క సెకండ్ ఆలోచించు. మనిషి ఫ్రెండ్షిప్ కూడా చాలా మంది ఉంటారు. ఏదైతే ఫేస్ చేస్తున్న ప్రాబ్లంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేస్తుంది తప్పు అని ఎవరైతే నీ ఫ్రెండ్ నీకు చెప్తారో వాళ్ళు నీ రియల్ ఫ్రెండ్స్. లేదు నిన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ సొసైటీతో మనకేం పని, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసి, నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగు, నీకు ఇష్టం వచ్చినట్టు ఉండని చెప్పి ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా నీ పతనాన్నే కోరుకుంటారు. ఇది వాస్తవం. ఆపదలో ఉన్నప్పుడే నిజం ఫ్రెండ్స్ ఎవరా, లేకపోతే ఫేక్ ఫ్రెండ్స్ ఎవరా, నిన్ను ముంచే వాళ్ళు ఎవరా నీకు తెలుస్తుంది. నువ్వు ఇది కూడా తెలుసుకోలేనంత గుడ్డిగా బ్రతుకుతున్నావు అని అంటే ఇంతకన్నా మూర్ఖురాళ్ళు ఇంకొకరు ఉండరు. ఓకే. ఎస్. సో ఇప్పుడు సీత కాస్త పులిసీత అయింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుని ఎంతో మందికి ఇప్పుడు మీరు తెలుసు ఒక ఇంట్రడక్షన్ అవసరం అయ్యింది. ఇప్పుడు అందరు ఇప్పుడు నవడేస్ సోషల్ మీడియాని ఎలా వాడుతున్నారంటే పర్సనల్ అయిపోతున్నారు. అంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఈ రెండింటికి తేడా లేదు. పర్సనల్గానే చాలా వరకు సోషల్ మీడియాలో ఉంటున్నారు. సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా మీద ప్రభావం చూపిస్తోంది. ఇన్స్టాగ్రామ్ అనే వేదిక ద్వారా డిఫరెంట్ ఫొటోస్ పోస్టులు చేయడము, వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేయడము. రీసెంట్గా ఒక రీల్ పెట్టారు ఒక ఫ్యామిలీ మెంబర్స్. ఏంటంటే ఒక తల్లి ఒక వీడియో చూసి చెప్తుంది, నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను, నేను చూడగలను, నా పక్కన నా కొడుకు అన్నం పెడుతూ ఉంటాను, తను కూడా చూస్తూ అమ్మ ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఏంటని అడుగుతున్నాడు. తను ఇప్పుడే మెచ్యూర్డ్, ఆలోచనలు మొదలయ్యాయి. వాడికి నేనేం సమాధానం చెప్పాలి అంటే నా పిల్లలకి నేను చెప్పలేను కదా, నీకు ఒక వయసు వచ్చాక చెప్తాను అని చెప్పేసి అని ఆవిడ ఒక మాట చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళందరూ ఏమంటారంటే మేము అవకాశాల కోసం, మా కెరీర్ని బిల్డ్ చేసుకోవడం కోసం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాం అంటున్నారు. మరి మీరు కూడా గత పాస్ట్ 3-4 years నుంచి ఇన్స్టాగ్రామ్ ద్వారానే మీరు కూడా మీ కెరీర్ని బిల్డ్ చేసుకున్నారు. మరి మీరు దేన్ని అగ్రీ చేస్తారు? నేను ఈ మాట మొన్న కూడా ఎప్పుడో విన్నాను రా. అయితే కెరీర్ బాగుండాలి, మంచిగా మూవీస్లో అవకాశాలు రావాలి, మంచిగా ఇది అవ్వాలి అని అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, నచ్చినట్టు పొట్టి బట్టలు వేసుకుంటే వస్తాయి అనేసి కొంతమంది అపోహగా మాట్లాడుతూ ఉంటారు. అవి నేను వాటితో అస్సలు ఏకీభవించను. నేను పులి సీత అనే నేను అప్పుడు అలానే ఉన్నా, ఇప్పుడు ఇలానే ఉన్నా. నేను అకౌంటెంట్గా జాబ్ చేసుకుంటూ ఒక మూవీ ఆఫీస్కి ఒక పెద్ద స్టార్డమ్ ఉన్నటువంటి డైరెక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు జాబ్ చేసుకోమో ఏదైనా ఉంటే చెప్తామని చెప్పేసి అన్నారు. చెప్పారు, చేసుకుని వెళ్ళిపోయాను. బట్ ఎక్కడక్కడ ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో 4 years నుంచి మీరు చూస్తూ ఉన్నారు. నేను స్టార్ట్ అయ్యి 3 years అవుతున్నా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి. ఎక్కడ కూడా వల్గారిటీ ఎక్కడ లేదు. మరి ఇంతమంది ఫాలోవర్స్ నాకు ఏడికెళ్ళి నుంచి వచ్చారు అంటే వస్త్రధారణ చిలవిడిగా అన్ని చూపించుకుంటూ ఉండే దాంట్లో వస్తారా ఫాలోవర్స్? కాదు కదా. మనం ఉండే విధి విధానాలు ఫేమ్ అంటున్నారు, వైరల్ అంటున్నారు, మేము విచ్చలవిడిగా ఉండే అదే నచ్చి మాకు అవకాశాలు వస్తున్నాయి అంటున్నారు. అది నేను దాంతో ఏకీభవించి నేను చెప్తున్నాను కదా, అది రాంగ్. అది ఎవరైతే అలాంటి మాటలు మాట్లాడతారో ఆ మాటలు ఎవరు నమ్మకండి. ఇప్పుడు ఏదైతే వచ్చే యూత్ సినిమాలో చేయాలనుకునే వాళ్ళకి చెప్తున్నా నేను, అలాంటి మాటలు నమ్మకండి. మీరు ఎప్పుడు కూడా మీ గౌరవం అనేది మీరు కట్టుకునే బట్టలోనే ఉంటుంది.
అంతే తప్పితే మీరు అన్నీ కనిపించుకుని ఇది చేసుకొని మాకు ఇలా పోతేనే ఇస్తారు అవన్నీ చెప్తే అదంతా వేస్ట్ మాటలు, ఎవరు నమ్మకండి. నేను అదే చెప్తున్నా, మీరు మీ యొక్క సంప్రదాయం కానీ మీ యొక్క గౌరవాన్ని మీరు గౌరవించుకొని మీరు ఉంటే అదే ఎత్తుక్కుంటూ వస్తుంది. టాలెంట్ అనేది ఎక్కడికి పోదు, అది ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. నేను ఏదైనా ఇప్పుడు 4 నిమిషాలు 5 నిమిషాల డైలాగు ఒక 1 అవర్ 2 అవర్స్లో నేర్చుకొని చెప్పగల కెపాసిటీ నాకుంది. అది నాకు బై బర్త్ వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి అలా ఇది చేశాను కాబట్టి ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. ఇది చూసుకోవాలి తప్పితే స్కిల్స్ని ఇది చేసుకోవాలి తప్పితే కట్టుకునే బట్టలో ఇలా వేసుకుంటే మనకు అవకాశాలు ఇస్తారు అదంతా ఏం లేదు, అదంతా అసలు నమ్మకండి. నేను అదే చెప్పేది, నేను నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళకి అదే చెప్తాను. నేను ఫ్రీడమ్ కావాలని చెప్తున్నారు కదా, స్వేచ్ఛ కావాలంటున్నారు. అంటే ఇప్పుడున్న ఆడపిల్లలు చాలా మట్టుకి కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. ఓకే, దానికి నేను చెప్తాను, స్వేచ్ఛ కావాలి. మీరు ఈ సొసైటీలో ఉండాలి, బ్రతకాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలి అని అంటే ఈ సొసైటీకి నచ్చినట్టు ఉండాలి. ఇప్పుడు నేనున్నాను, నేను ఏదైనా ఒక మాట మాట్లాడటమో లేకపోతే పొలిటికల్గా మాట్లాడటం వలన నేను మామూలుగా నార్మల్గా రీల్స్ చేసినప్పుడు నన్ను ఒక్కరూ అనలేదు. ప్రతి ఒక్కరు చాలామంది చాలా బాగా చేస్తున్నా, వెరీ నైస్ అని చెప్పి చాలామంది నాకు ఈవెన్ పొలిటికల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు అప్పుడు బాగా పెట్టారు. నేను ఎప్పుడైతే ఈ యొక్క పొలిటికల్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఒక వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని విమర్శించడం మొదలు పెడితే అప్పుడు నాకు ఈ బ్యాడ్ కామెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, లా పదాలతో ఇవన్నీ వచ్చాయి. నేను డ్రెస్ కరెక్ట్గా చేసుకోకపోవడం వల్ల నాకు ఇది వచ్చింది కాదు. నేను అన్ని నీట్గా ఉన్నాను కాబట్టి, పొలిటికల్గా ఉన్నాను కాబట్టి నాకు అది వచ్చింది. ఇప్పుడు మీరు డ్రెస్ వేసుకోవడం వల్ల మీరు సొసైటీలో ఉన్నారు కాబట్టి మీ డ్రెస్ను ఆ విధంగా చేస్తే, అంటే నేనేమంటానంటే మీరు ఆ విధంగా ఉండొద్దు, మీకు నచ్చినట్టు లేకుండా ఉండండి, మీకు ఇష్టం వచ్చినట్టు తిరగండి అని నేను చెప్పట్లా. కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది. ఇప్పుడు నీ ఇంట్లో ఒక చెడ్డీ వేసుకొని తిరిగామనుకో, నీ ఇంట్లో మీ అన్నో తమ్ముడో అక్కో ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చితే ఓకే, నచ్చకపోతే మీ అమ్మాయి చెప్తుంది మంచి బట్టలు వేసుకో అని చెప్పేసి, అది ఓకే. ఎవరు ఆహరించడం వల్ల, మీ యొక్క స్వేచ్ఛను ఎవరు ఆహరించడం వల్ల. కానీ పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చేటప్పుడు ఆ యొక్క బట్టలు ఏవైతే ఉన్నాయో మంచి వేసుకొని రండి. ఎందుకంటే సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి సొసైటీ తగ్గట్టు కూడా బ్రతకాలి, ఆ ధర్మాన్ని మనం కాపాడాలి. లేదు మాకు నచ్చినట్టు ఉంటావు, విప్ప తీసుకొని తిరుగుతామంటే అది ఎలా కుదురుతుంది? అది నువ్వు అలా వేసుకోవాలనుకున్నప్పుడు, అది నువ్వు అలా వేసుకోవాలనుకున్నప్పుడు నీ ప్రైవేట్గా పెట్టుకోమ్మా. నువ్వు దాన్ని బయటకు వదిలిపెట్టి పిల్లలకు చూపించి, ఇప్పుడు 12-13 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా చేతిలో ఫోన్ ఉంది. సో మొత్తం ప్రపంచం మొత్తం ఫోన్లో ఉన్నప్పుడు వాడు చూస్తాడు కదా, వాడు చూసి అబ్బాయి ఎంత బాగుంది, నిన్నేం చేయలేడు. అది వాడు ఊహించుకొని పక్కన వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తున్నాడు కదా. మరి ఇప్పుడు చాలా చూస్తున్నాం మనం, ఏవైతే రేపులని ఇవన్నీ చూస్తున్నాం. మరి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? అంటే నా వల్లే వస్తుందా, నేను వేసుకోవడం వల్ల వస్తుందని మీరు ప్రశ్నిస్తే అది ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అని నిన్ను అనట్లా. నువ్వు వేసుకున్నావు కాబట్టి నేను అనట్లా. కానీ నువ్వు ఆ బట్టల వల్ల చూడడం వల్ల, నువ్వు పబ్లిక్లో పెట్టడం వల్ల వాళ్ళకి కొన్ని ప్రేరేపిస్తుంటాయి. ఇప్పుడు ఎదిగే పిల్లలు ఉంటారు కదా, మగపిల్లలు, వాళ్ళకి ప్రేరేపిస్తున్నాయని చెప్తున్నా. దాన్ని నువ్వు ఆలోచించకుండా దాన్ని ఎందుకు ఇంకా నువ్వు ఇది చేసి ఇంకా నేను ఇట్లే ఉంటానని చెప్పేసి ముందుకెళ్ళడం పోవడం, నీకు వచ్చిన లాభం ఏంటి నాకు అర్థం కావట్లేదు. స్వేచ్ఛని ఎవరు హరించడం వల్ల. కానీ మీరు పబ్లిక్లో తిరగాలనుకున్నప్పుడు, పబ్లిక్లో ఉన్నప్పుడు ధర్మానికి కట్టుబడి ఉండండి, పబ్లిక్ కూడా వాల్యూ ఇవ్వాలి. ఎవరు చెప్పినా వినాలి, మంచి మాట ఎవరు చెప్పినా వినాలి. మేము వినము అది అనుకుంటే ఇంక పైన ఆయన భగవంతుడు దిగి వస్తాడు. అప్పుడు 2 పీకితే కింద పడినప్పుడు అర్థమవుతుంది, అర్రే ఆ రోజు ఇంతమంది చెప్పారు అర్థం చేసుకోలేదు నిజంగా షట్ అని బాధపడాల్సి వస్తుంది. ఎందుకు? ఈ కాలం కలియుగం అంటున్నారు, త్వరగానే కర్మ బ్యాక్ అంటున్నారు. ఎక్కడ ఏం కనిపించట్లేదు. ఎందుకంటే రోజు రోజుకి చూసే సిచ్యువేషన్స్ చూస్తుంటే చెడుకి అట్రాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి. మంచికి ఎవరు, ఇప్పుడు మీరు అంటున్నారు, కొంతమంది మీరు అంటారు స్వేచ్ఛ తీసుకోండి, అది ఓవర్ అవ్వద్దు అంటున్నారు. చాలా మంది ఏమంటున్నారంటే మీకేం నొప్పి, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ సంపాదనతో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు. చీర కట్టుకున్నంత మాత్రాన మీరు మంచివాళ్ళ, మీరు పతివ్రతల, చీర కట్టుకోకపోతే వేరే వేసుకుంటే వాళ్ళు ఏమైనా చెడ్డవాళ్ళ అన్న మాటలకి వచ్చారు. ఎలా చూడాలి? ఇప్పుడు ఎవరైతే నువ్వు చీర కట్టుకున్నంత మాత్రాన నువ్వేమన్నా పెద్ద పతివ్రతవా లేకపోతే ఇంకేదన్నా అని చెప్పి మాట్లాడితే, ఎవడైతే ఇది మాట్లాడుతున్నాడు చూడు, అదే పర్సన్ అమ్మాయిలు కానీ పిల్లలు కానీ ఉండుంటే సరే, అమ్మాయిలు కూడా తీసుకుందాం, ముందు ఇతని గురించి మాట్లాడదాం. ఆ వ్యక్తి తన బిడ్డ ఏదైతే ఉందో ఆ బిడ్డకి స్కర్ట్ వేసేసి రోడ్డు మీద వదిలిపెడతాడేమో చూడు. అంటే మీ యొక్క ఉత్సాహం ఏంటి అంటే, పక్క అమ్మాయి మంచిగా వేసుకు రోడ్డు మీద తిరిగితే నువ్వు సపోర్ట్ చేస్తావు, అదే నీ బిడ్డ వేసుకుని తిరగాలంటే సపోర్ట్ చేయవు. ఎందుకు? దానికి సమాధానం చెప్పు ఫస్ట్, తర్వాత ఇవన్నీ మాట్లాడదాం. సరే అమ్మాయి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు అబ్బాయిది అయిపోయింది, అమ్మాయికి చెప్దాం. సరే ఇదే అమ్మాయి ఏదైతే తిరుగుతుందో, రేపు తనకు పెళ్ళైన తర్వాత తనకు బిడ్డలు పుడతారు, తనకి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ అమ్మాయికి వచ్చే, ఆడదానికి వచ్చే కోడలు ఏదైతే ఉందో ఆ కోడల్ని కూడా అలాగే వదిలిపెడతావా? అలాగే 2 స్కర్ట్లు వేసి 2 గుడ్డపిలికలు వేసి రోడ్డు మీద నడవమని చెప్తావా?
పోనీ నీకు పుట్టే కూతురికి నడవమని చెప్తావా నువ్వు? చెప్పవు కదా. ఎందుకు అంటే పక్కన వాళ్ళు వేసుకుంటే చూసి ఆనందిస్తావు, నీ ఇంట్లో వాళ్ళు బాగుండాలి, నీ ఇంట్లో వాళ్ళు వేసుకోకూడదు. అలాంటప్పుడు నువ్వు ఏదైనా ఒక తప్పు జరుగుతుంది, ప్రపంచం మొత్తం వాదిస్తున్నారు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కదానికి సపోర్ట్ చేస్తున్నప్పుడు దానికి నువ్వు సపోర్ట్ చేయాలి, తప్పని చెప్పాలి. కాకుండా అలా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటావంటే నీ ఇంట్లో పిల్లలకు కూడా వేయించి తిప్పబ్బా బయటికి. నువ్వు ఎట్లా మాట్లాడతావు? అదే క్వశ్చన్ మేము నేను చేస్తున్నావు కదా, నువ్వు ఎలా మాట్లాడతావు అని. సొసైటీకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయరా, వాటికి కట్టుబడి ఉండాలి కదా. ఉంటున్నారా అక్క? రైట్ నో జనరేషన్ సొసైటీకి కట్టుబడి ఉండాలనే కదా చెప్తున్నావు. ఇంత గొంతు చించుకొని చెప్తున్నా, అలా ఉండమనే చెప్తున్నా. మీరు ప్రైవేట్ గా ఇళ్లలోనో లేకపోతే ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అది ప్రైవేట్ గా పెట్టుకోండి అమ్మా, బయటకు వదలొద్దనే చెప్తున్నాం కదా. దాన్ని బయటకు పెట్టి ఎందుకు మీరు భ్రష్టు పట్టి వచ్చే తరాన్ని ఎందుకు యువతను ఇది చేస్తున్నారు? మీ వల్ల చెడిపోతారనే కదా చెప్తున్నాము. మరి అంతే కదా. ఇప్పుడు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాతే చాలా మందికి తెలిసింది, అరే సనాతన ధర్మం అంటే ఇదా అని చెప్పి చాలా మంది రియలైజ్ అయ్యి, ఓహో ఇంత గొప్పదా మన ధర్మం అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత తెలిసింది. ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే మొత్తం ఇండియా మొత్తం తెలుసు, ఆయన ఒక పెద్ద సెలబ్రిటీ. సో నా బోటోళ్ళు ఇప్పుడు ఏదైతే ఈ సిచ్యువేషన్ మాట్లాడుతున్నారో వాళ్ళు కొంచెం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సెలబ్రిటీ, వాళ్ళు ఉండే తీరును బట్టే కదా చూస్తారు. నువ్వు ఒక సెలబ్రిటీ రా, నువ్వు మంచి ఒక స్కర్ట్ వేసుకోవచ్చు, నువ్వు నిన్ను చూసి నా బిడ్డ చెడిపోదని గ్యారంటీ ఏంటి? సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు అంతమంది విన్నప్పుడు, ఒక పెద్ద సెలబ్రిటీ, నువ్వు కూడా ఒక చిన్న సెలబ్రిటీ అయినప్పటికీ నీ వేసుకునే వే ఆఫ్ డ్రెస్సెస్ కింద ఉండే వాళ్ళు చెడిపోరని గ్యారంటీ నువ్వు ఇస్తావా? ఇప్పుడు సొసైటీలో మంచిని ఇది చేసుకుంటారు, అట్ ది చెడుని కూడా ఓన్ చేసుకుంటున్నారు కదా. అది ఆ ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్తున్నావు. వచ్చేటప్పుడు నీట్గా రమ్మని చెప్తున్నావు. ఓకే. అదే